మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇవాల్టి బ్లాగ్ పిల్లల సైన్స్ ఎగ్జామ్ రోజుదండి. సో సైన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అని అనుకుంటాం కదా, అంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అని అనుకుంటే మ్యాథ్ అండ్ సైన్స్ అనుకుంటాం. మ్యాథ్ ఫస్టే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సైన్స్ గురించి ఎక్కువ టెన్షన్ పడ్డాను. బట్ సైన్స్ ఎగ్జామ్ బాగా రాశారట, ఇద్దరు కూడా బాగా రాసాము అని అన్నారు. ఇంకా ఎగ్జామ్ నుంచి తీసుకొచ్చేటప్పుడు చూడాలి, ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. అఫ్ కోర్స్ రోజు ఉంటుంది, బట్ సైన్స్ ఎగ్జామ్ రోజు ఐ డోంట్ నో వై ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మేము కదలలేదనమాట, అట్లనే ఉన్నాము. ఎదురుగా వచ్చేసి అటు సైడ్ నుంచి వచ్చేసి బైక్లోళ్ళు, ఆటోలు, బస్సులు ఇలా ఒక్కటి కాదు. ఆ స్కూల్ యాక్చువల్గా చాలా సన్న గల్లీలో ఉంటుంది అనమాట. ఇంకా వీణ కూడా మాతోనే వచ్చింది, అంటే వాళ్ళ పిల్లలందరినీ ఇంకో కార్లో పంపించి, ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళందరినీ ఇంకో కార్లో పంపించి ఇంకా వీణ మాతోటి వస్తూ ఉంది. ఇంక మేము అట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అనమాట. ఒక్కొక్కసారి నేను వీణ కార్లో వెళ్ళి తీసుకుని రావడం, లేదా అట్లా, ఎందుకంటే ఒక్క వెహికల్ అన్నా తగ్గుద్ది కదా అని చెప్పి, మన సైడ్ నుంచి ఒక వెహికల్ అన్నా తగ్గితే కొంచెం అన్న ట్రాఫిక్ తగ్గుద్ది కదా అని. సో అట్లా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట, మిగతా వాళ్ళతో అలా అలా పేరప్ చేసుకొని ఇంటి దగ్గర ఉండే వాళ్ళతోటి అలాగా. సో మొత్తానికి కదిలింది కరోనా రథం అన్నట్టుగా ఓ అరగంటకి వి స్టార్టెడ్ మూవింగ్. సో మొత్తానికి ఎంతసేపు ట్రాఫిక్ లో ఉన్న ఎగ్జామ్ గురించి డిస్కస్ అవుతూ ఉంటుంది కదా, అండ్ సైన్స్ ఎగ్జామ్ బాగా రాస్తారు అనేసరికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వెదర్ చూసా ఎట్లందో, నీకు ఎండ తగలకుండా మొత్తం మబ్బు అయింది. ఐటీ నెక్స్ట్ ఎన్ని చాప్టర్లు రా? కానీ ఈజీ కదా, డెడ్ ఈజీయా? మూడు ప్రీ బోర్డులు 49 out of 50 నాకు ఐటీ. మొత్తం జనరల్ నాలెడ్జ్. ఇంకా ఒకటే సోషల్ ఒకదానికి కష్టపడితే మంచిగా చదువుకో. 7 రోజులు వచ్చింది కాబట్టి. యాక్చువల్గా సైన్స్ ఎగ్జామ్కి ముందు కూడా వాళ్ళిద్దరికి కొంచెం డౌట్స్ ఉన్నాయన్నమాట. ఫిజిక్స్ అండ్ బయాలజీ అయితే వాళ్ళిద్దరు బాగానే ఏం డౌట్స్ లేవు, సాలిడ్గానే చదువుకున్నాం అని అన్నారు. బట్ కెమిస్ట్రీలో కొంచెం డౌట్స్ ఉన్నాయనేసరికి వాళ్ళ డాడీ యాక్చువల్లీ కెమికల్ ఇంజనీర్ కదా, కెమిస్ట్రీ ఆయన నిద్రలో లేపి ఏదో ఈక్వేషన్ అడిగినా ఆయన కరెక్ట్గా చెప్పేస్తుంటారనమాట, అంతా వచ్చు కెమిస్ట్రీ. సో ఆ ముందు రోజు అంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఎవ్రీథింగ్ వాళ్ళకి. ఒకసారి నైట్ అనమాట, ముందు రోజు నైట్ అంతా బ్రష్ అప్ లాగా ఉంటుంది కదా అన్నట్టుగా ఆయన కొన్ని చెప్పారనమాట. ఆ చెప్పిన వాటిల్లోంచి ఎగ్జామ్లో వచ్చినాయి అంట. వచ్చేటప్పుడు కార్లో అంతా అదే గోలగోలు చేసుకుంటూ వచ్చారన్నమాట. డాడీ చెప్పిన వాటిలో ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి అని. మీకు చూపిస్తా ఉండండి, చూపిస్తాను చూడండి. ఇవన్నీ వాళ్ళ డాడీ ఏవేవో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదిగోండి సైన్స్, కెమిస్ట్రీకి సంబంధించి నేను నిన్న నైట్ కదరా, ఈరోజు సైన్స్ ఎగ్జామ్ అయ్యాక ఇందులో ఏమొచ్చినాయి చెప్పు? ఇందులో ఏమన్నా వచ్చిందా ఈక్వేషన్లో? ఈ 3rd 4th 2 వచ్చినాయి. సో మొత్తానికి రాత్రి వాళ్ళ డాడీ ఏవైతే చెప్పారో వాటిలోంచి ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ Cu2S రియాక్షన్ అడిగింది. ఇది ఓకే ఓకే సరే, వీటన్నిటిలోనే వచ్చినాయా? ఇది వచ్చింది. ఇంకా ఏంటో హై వైలెంట్, లెస్ వైలెంట్, ఏంటో రాసినాడు. ఇది కూడా వచ్చిందా? ఎట్లే ఇంకా ఉన్నాయా పేపర్లో? ఇది చూడండి, ఈ షెల్ఫ్ మొత్తం ఏవో ఈక్వేషన్లు, ఏవేవో ఏంటో ఇవన్నీ. మొత్తం అంతా సైన్స్ ఎగ్జామే, మొత్తం గోళ్ళ ఖాళీ లేవు. ఏ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ అన్ని పీకి పడేశారు, బట్ స్టిల్ గోళ్ళ ఖాళీ లేక ఆ షెల్ఫ్లు కూడా పెట్టేసి అది కూడా వచ్చిందా? ఓకే, ఇక్కడ 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 అక్కడ ఆల్రెడీ మ్యాథ్ అయిపోయినాయి కాబట్టి అవన్నీ తీసేశారు. ఇవన్నీ సైన్స్వే. అవును, అక్కడ అవన్నీ పీకేశారు ఆల్రెడీ. ఇన్ని వచ్చినాయి మొత్తానికి ఎగ్జామ్ బాగా రాసావు కదా? ఓకే, సూపర్. ఇగోండి, ఈ డయాగ్రామ్ కూడా అడిగారంట ఎగ్జామ్లో, ఇది కూడా వచ్చింది అని వాళ్ళ డాడీ చెప్పారు ముందు. ఇది కూడా వచ్చిందా? ప్రతి పేపర్ నుంచి ఆల్మోస్ట్ ఒకటి వచ్చింది. ఓకే సరే, ఓకే, అది కూడా వచ్చింది. ప్రతి పేపర్ నుంచి వచ్చిందారా? అది వీళ్ళ మ్యాథ్ ఎగ్జామ్ మొత్తానికి సూపర్గా, సారీ మ్యాథ్ కాదు, సైన్స్ ఎగ్జామ్ బాగా రాశారు.
కట్ చేస్తే ఇంకా నేను నా నెక్స్ట్ లేజర్ సెషన్కి వచ్చేసానండి. ఇంక ఈవినింగ్ బుక్ చేసుకున్నాను అనమాట అపాయింట్మెంట్. లేజర్ హెయిర్ రిడక్షన్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ చేయించుకుంటాను కదా, సో దానికోసం అని వచ్చేసాను అనమాట. అండ్ యాక్చువల్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి విమెన్స్ డే వస్తుంది కదండి, March 8th. సో దానికి సంబంధించి March 1st నుంచి March 8th వరకు అయితే ఒక సూపర్ ఆఫర్ పెట్టారండి, విచ్ ఈస్ ఒక ఫ్రీ ట్రయల్ సెషన్ తీసుకోవచ్చు లేజర్ హెయిర్ రిడక్షన్ది ఫర్ ద అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనమాట. అండ్ దాంతో పాటు ఒక లక్కీ డ్రా కూడా తీస్తున్నారు. విన్నర్స్కి మనకి 50,000, 30,000, 20,000 వర్త్ సర్వీసెస్ ఫ్రీగా ఇస్తున్నారన్నమాట. సో నేను కూడా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి నా పేరు అండ్ నా మొబైల్ నెంబర్ అవన్నీ కూడా చిట్ రాసి ఆ లక్కీ డ్రా దాంట్లో అయితే వేశాను. సో ఇన్ కేస్ మీరు కూడా ఏమన్నా లేజర్ కానీ ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే ఇది కరెక్ట్ టైం అండి, ఎందుకంటే ఒక ఫ్రీ ట్రయల్ సెషన్ వస్తుంది. అండ్ అలాగే ఇన్ కేస్ లక్కీ డ్రాలో మనకి విన్ అయితే కనుక thousands వర్త్ ఆఫ్ ఫ్రీ సర్వీస్ అయితే మనం పొందొచ్చు. కాబట్టి మీరు ఒకవేళ లేజర్ కానీ ట్రై చేయాలనుకున్నా, లేజర్ అనే కాదు ఏమైనా సరే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంటే ఫేస్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి వాట్ ఎవర్, ఇది ఫేషియల్ క్లినిక్స్ అనమాట. ఇవి మనకి కొత్తపేట్ అండ్ కొండాపూర్ 2 చోట్ల ఉన్నాయి వీళ్ళకి బ్రాంచెస్. అండ్ అలాగే విజయవాడలో కూడా కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. అమ్మ అయితే ఇంకా హైదరాబాద్ రాకుండా ఎప్పుడు విజయవాడ వెళ్ళిపోతుంది అనమాట. విజయవాడలో ఏదో ఒక పని మీద వెళ్తూ ఉంటారు, సో అక్కడే చేయించేసుకుంటుంది తన లేజర్ సెషన్స్ అవన్నీ కూడాను. సో నేను ఇంకా నా నెక్స్ట్ లేజర్ సెషన్కి వచ్చేసాను. ఇది జస్ట్ మెయింటెనెన్స్ సెషనే, ఎందుకంటే నా హెయిర్ గ్రోత్ కూడా చాలా మటుకు తగ్గిపోయింది. ఎప్పుడైనా ఒకసారి ఇలా పెరిగింది అన్నప్పుడు 3 monthsకో 4 monthsకో ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుంది అనమాట. అసలు స్కిన్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. వింటర్స్లో కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది స్కిన్, కానీ ఇంకా అది కూడా ఒక పీక్ వింటర్స్లో అట్లా అనిపిస్తుంది అనమాట. మనం ప్రాపర్ మాయిశ్చరైజేషన్ చేసుకుంటే అసలు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో మొత్తానికి నా లేజర్ సెషన్ అయితే అయిపోయింది. ఇన్ కేస్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఫేజిల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. అండ్ అలాగే వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు పాస్ చేస్తున్నాను అనమాట. అక్కడ ఓన్లీ ఇవనే కాదు, వెయిట్ రిడక్షన్, డైట్ మేనేజ్మెంట్, ఇట్లాంటి చాలా రకాల సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే నా లేజర్ సెషన్ ఫినిష్ చేసుకొని ఇంకా ఫ్రెష్గా మళ్ళీ ఇంటికి బయలుదేరి వచ్చేసాను. సో మీకు అడ్రస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసేయండి. ఇంకా లేజర్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి డిన్నర్ టైం అయిపోయిందండి. అంటే లేజర్కి మనకి 3 hours అన్న టైం పట్టేస్తుంది అనమాట. నాకైతే హ్యాండ్స్ అండ్ లెగ్స్ కాబట్టి ఒక 3 hours అట్లా టైం పడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను డిన్నర్ కోసం ఈరోజు కర్రీ ఎక్కువ లేదు, సో అందుకని నేను ఇక్కడ బీట్రూట్ రోటీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా చపాతీలో కర్రీ ఎక్కువ లేదు అలా ఏమన్నా అనిపిస్తే ఏదైనా పరాటా అన్నా చేసేస్తా, లేకపోతే ఇలానే చపాతీ పిండిలోనే ఏదైనా మిక్స్ చేసేసి అట్లీస్ట్ పీనట్ బటర్ రాసి ఇచ్చినా పిల్లలకి హెల్తీ అనిపిస్తుంది అనమాట నాకు. సో అందుకని ఇక్కడ ఫటాఫట్ ఒక బీట్రూట్ని 2 బీట్రూట్లు వేసానులేండి, 2 beetroots మీడియం సైజ్వి వేసేసి జస్ట్ చెక్కు తీసేసి ముక్కలు కోసేసి మిక్సీలో వేసేయడం. వాటిని ఉడకబెట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, పచ్చి వాటినే మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, ముక్కల్లాగా లేకుండా. దాన్ని మన చపాతీ పిండిలో కలిపేసుకోవడమే అనమాట. అండ్ నేను యూజ్ చేసే చపాతీ పిండి తెలుసు కదండి, ఓన్లీ గోధుమ పిండి కాదు, అందులో జొన్న పిండి అండ్ రాగి పిండి 2 ఉంటాయి. half of the quantity is గోధుమ పిండి, half of the quantity is జొన్న పిండి అండ్ రాగి పిండి అనమాట. 50, 25, 25 అట్లా రేషియో తీసుకొని చేసుకుంటాను. చపాతీ ఒక్కటి చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి ఓన్లీ గోధుమ పిండితో చేస్తే. మనం జొన్న పిండి రాగి పిండి వేస్తే ఏంటంటే కొంచెం బ్రిట్టల్గా వస్తాయి అనమాట. అంటే జొన్న రొట్టెలు ఎట్లుంటాయో తెలుసు కదండి, దానిలో అంత ఎలాస్టిసిటీ ఉండదు అనమాట. సో బట్ ఇలాంటిది ఏదైనా మిక్స్ చేసాం అనుకోండి, స్టిల్ అవి చాలా సాఫ్ట్గా వస్తాయి. అంటే బీట్రూట్ మిక్స్ చేయొచ్చు, లేదా క్యారెట్ మిక్స్ చేయొచ్చు, ముల్లంగి మిక్స్ చేయొచ్చు, ఇలా ఏదో ఒకటి మిక్స్ చేస్తే దానిలో కొంచెం ఫైబర్ కూడా యాడ్ అవుద్ది కదా. సో అందుకునో ఏమో మరి ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట. సో అందుకని ఇంకా మన ఫేవరెట్ ఉంది కదా బీట్రూట్, ఎందులో పడితే అందులో వేసేస్తూనే ఉంటాము. ఇంకా చపాతీలో మాత్రం వదులుతామో చెప్పండి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు చాలా సార్లు షేర్ చేశాను. సో అలాగా చపాతీ పిండిలో వేసేసి బీట్రూట్ మిక్స్ చేస్తున్నాను అనమాట. అట్లీస్ట్ ఇది 2 బీట్రూట్లు వేసాను కదా, ఒక 4 తింటున్నారు నేను అనుకుంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క హాఫ్ బీట్రూట్ అయితే తిన్నట్టే కదా. సో ఆ క్వాంటిటీలో చూసుకుంటే విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ కూడా కొంచెం పెరుగుద్ది. అండ్ కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మంచిగా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఎందుకంటే పిండి ఎంత సోక్ అయితే అంత మంచిది అనమాట. అట్లీస్ట్ ఒక ½ an hour అన్న సోక్ అయితే మంచిది. సో అది సోక్ చేయడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి జస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను, డ్రెస్ చేంజ్ అది చేసేసుకొని. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు రోటీ చేసేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక 10-15 minutes అట్లా పక్కకు పెట్టేసా అంతే. చాలా మంది కర్డ్ కూడా మిక్స్ చేస్తారు, బట్ పెరుగు మిక్స్ చేసి నేను కూడా చేసేదాన్ని, బట్ మళ్ళీ దాన్ని కాలుస్తాం కదా, సో పెరుగుని వేడి చేయకూడదు అట్లా అంటున్నారని చెప్పి నేను ఈ మధ్య పెరుగు యాడ్ చేయడం మానేశాను.
లేకపోతే ఇదివరకు కర్డ్ కూడా నేను యాడ్ చేసేదాన్ని, ఎందుకంటే పెరుగు నేను డైరెక్ట్గా తినను. సో ఇలా మిక్స్ చేస్తే అది తెలియదు కాబట్టి తినేదాన్ని అనమాట. దానివల్ల వచ్చే లాభాలు ఏమన్నా వస్తాయి కదా అన్నట్టు అనుకునేదాన్ని. బట్ పెరుగు ఏది వేసినా సరే దాన్ని వేడి చేయకూడదు అని అంటున్నారు. మరి ఈ చపాతీలు మనం కాలుస్తాం వేడి పైన కాబట్టి అందుకని నేను ఈ మధ్య కర్డ్ వేయట్లేదు, ఓన్లీ ఇవే వేస్తున్నా. అండ్ నేను ఇందులో సాల్ట్ కానీ నూనె కానీ ఏమీ వేయను అనమాట. జస్ట్ బీట్రూట్ వేసేసి అండ్ బీట్రూట్ వాటర్ అదే ఆ మిక్సీలో ఇంకొంచెం వాటర్ వేసేసి అవి వాడుతూనే చపాతీ పిండి కలిపేస్తా. ఇవి మంచిగా పుల్కాల్లాగా ఫ్లఫీగా వస్తాయండి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం థిక్నెస్తో చేసుకొని మంచిగా పొయ్యి మీద కాల్చుకోవడమే. చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి నార్మల్గా కూడా కన్నా కూడాను. కొద్దిగా చల్లారిన తర్వాత తిన్నా బాగానే అనిపిస్తాయి, వేడివేడిగానే కాదు. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. జస్ట్ ఒక రుమాలి రోటీ ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో మీరు కూడా చపాతీ పిండిలో ఏదో ఒకటి కలిపేయండి. వెజిటబుల్స్ ఎంత తింటే అంత మంచిది. పిల్లలకు కూడా ఇట్లా కలర్ఫుల్గా అలవాటు చేసినా బాగుంటుంది. ఇప్పుడు మా ఇంట్లో అందరికి అలవాటు అయిపోయి నేను ఏం చేసి పెట్టినా తినేస్తుంటారు కాబట్టి నాకు పిల్లలు తినరు, లేకపోతే పెద్దవాళ్ళు తినరు, మామయ్య తినరు, ఇట్లాంటి ప్రాబ్లమే లేదు. సో ఇంట్లో ఈరోజు అయితే నేను తోటకూర పప్పు చేశాను అనమాట. పప్పు కూడా అదే మల్టీ పప్పు, గ్రెయిన్స్ పప్పు ఉంటుంది కదా, అన్ని రకాల పప్పులు కలిపి ఆ పప్పుతో. అండ్ రోటీ చూసారా మంచి పుల్కాల్లాగా పొంగింది కాబట్టి ఇట్లా 2 పొరల్లాగా కూడా వస్తుంది అనమాట. సో అదండి ఇవాళ నా వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.